పీపుల్ వెల్కమ్ టు కుమారి కిచెన్। మరి ఈ రోజు స్పెషల్ రెసిపీ చేపల పులుసు అండి। ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్ గా మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా చేపల్ని ఉప్పు పసుపుతో నీట్గా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు నీళ్ళు పోసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అలానే సన్నగా తరుక్కున్న ఓ ఉల్లిపాయ అలానే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసి అవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసిన తర్వాత 2 ఉల్లిపాయల్ని మెత్తగా పేస్ట్ చేసుకుని దాన్ని కూడా వేసేసుకుని ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలని ఇలాగా గుజ్జు చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి। యాడ్ చేసుకొని టమాటా కూడా బాగా మగ్గేంత వరకు ఇలా ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 2 స్పూన్ల కారం అలానే కొంచెం పసుపు అలానే రాళ్ళ ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని అలానే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా కారం అంతా నూనెలో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని వేసేసి ఓసారి ఆ మసాలా ఆ కారం అంతా చేప ముక్కలకి పట్టేంత వరకు వాటిని చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలండి। మరీ గట్టిగా కలిపేస్తే చేప అనేది విరిగిపోతుంది। చాలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని అలానే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి। పులుపు సరిపోయేంత వరకు అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం పులుపుని చక్కగా చేపలకి పట్టేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి। ఇలా చక్కగా వాటిని ముక్కలకి పట్టేటట్టు ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకున్న బెండకాయలు ఒక 5 అలానే పచ్చి మామిడికాయ అండి తొక్క తీసేసుకొని ఆ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇలా నెమ్మదిగా వీడియోలో చూపించే విధంగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి। వేసేసుకొని ఒక 15 మినిట్స్ అలాగా దీన్ని మొత్తం చేపల్ని మరగనివ్వాలండి। పులుసు అంతా బాగా మరిగి చేపల్లోకి చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ వదులుతుంది। ఇంకా అంతే అండి, ఒక 15 మినిట్స్ తర్వాత ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయినట్టే। వేడి అన్నంలో ఇలా ఈ చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి। మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ అండి।